బొత్స సత్యనారాయణను మన పార్టీ తరపు నుంచి మనం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనం రంగంలోకి దింపుతా ఉన్నాం. అందరు ఎమ్మెల్యేలని పిలిచిన, మన ప్రాంతంలో ఉన్న అందరు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలను ఎంపీలను అందరినీ కూడా పిలిచి ఎవరైతే బాగుంటుంది అని చెప్పి అందరి ముందర అందరినీ అడిగాం. అందరూ యునానిమస్గా ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది, శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి. ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు, కొంచెం స్టేచర్ ఉన్నోడు, కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు, మోటుకోగలిగినోడు, ఇటువంటి వ్యక్తులు ఉంటేనే మనం ఎన్నికలను చేయగలుగుతాము. మనం అందరం కలిసికట్టుగా మొత్తం జిల్లా మొత్తం ఏకం కావాలనంటే అటువంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది అని చెప్పి అందరి నోట్లో నుంచి వచ్చిన ఆ మాట ప్రకారము మనం కూడా నిజంగానే ఇటువంటి కష్టకాల పరిస్థితులు, ఎందుకనంటే కష్టం లేనప్పుడు అధికారంలో మనం ఉన్నప్పుడు ఎవరిని కావాలంటే వాళ్ళను పలానోడు ఎమ్మెల్సీ అంటే పలానా ఎమ్మెల్సీ అని సంతకం పెట్టేసి నేను ఇక్కడి నుంచి పంపించేసేస్తే ఆ ఎమ్మెల్సీ కింద వాళ్ళు ఎన్నికైపోయే పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషల్లీ చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయస్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి మనం గట్టిగా మోట్టుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మనం ముందర పెడితేనే మనకు అడ్వాంటేజ్గా ఉంటుంది. కాన్ఫిడెన్స్ నింపగలుగుతాడు, మన వాళ్ళకు కూడా తోడుగా గట్టిగా నిలబడగలుగుతాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చెప్తా ఇంకా అట్లా డిసైడ్ అవుతుంది ఈరోజు రేపట్లో లేదు బిఫోర్ నామినేషన్స్ వైసీపీలో పెట్టారు ఇక్కడ మేము ఎవరిని పెట్టా మేము గెలుస్తున్నాం, క్యాండిడేట్ ఎవరైనా గెలుస్తాం. సరే 50 ఓట్లు తక్కువన్నప్పుడు పప్పుల తిరుపతిరావు గారి మీద పోటీ పెట్టలేదు కానీ 400 ఓట్లు వ్యత్యాసంన్నప్పుడు ఎలా తెలుగుదేశం పార్టీ పోటీ పెడుతుంది, అనైతికమైన పోటీ కాకపోతే ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. అందుకే నేను మీకు ముందు అది కల కదా హైపోథెటికల్ వస్తే నేనే ముఖ్యమంత్రి అయితే ఇంకా అయిపోయింది కాదు కదా. ఇప్పుడు అందుకే నేను చెప్పాను, రాజకీయాల్లో నైతికత లేకపోతే వాల్యూస్ వీటి గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారంటే దెయ్యాలు వేదాలు వచ్చినట్టు చెప్పాను. ఆయన వర్డ్స్ వాడడానికి ఆయనకి రైట్ లేదు, ఆయనకి ఎక్కడ ఉంది రైట్? మరి ఆయన ఏ విధంగా ఎలక్షన్లో 80% వచ్చింది ఫస్ట్ ముందు మీరు చెప్పండి మనకు తెలియదు. ఎలక్షన్లు ఎక్కడున్న డెమోక్రసీలో 30-35% ఏగ్రోలు అయ్యాయా? వాళ్ళ నాన్న హయాంలో అయ్యాయా? అంతమంది మేము ముఖ్యమంత్రి మా హయాంలో అయ్యాయా? ఎక్కడున్నా మొత్తం 2, 3, 4, 5 ఏకగ్రహాలు అవుతాయి. ఆ విధంగా ఎలా అయినాయి మీకు? దాన్ని పెట్టుకుని మేము ఆ నెంబర్ ఉందంటే ఎలాగా? ఇప్పుడు మీకు నెంబర్ ఉంది, నిన్న కార్పొరేషన్ మీకు నెంబర్ ఉంది రైట్, మేము పెట్టాం, మేమేమైనా వాళ్ళ బలవంతంగా లాగామా లేదా కూడా చేసాం? అది ఉద్దేశం ఏంది? మేము బలవంతంగా గెలుచుకున్నాం కాబట్టి మీరు ఎక్కడ పోటీలు పెట్టకూడదు అన్నాడు. మరి నేను మేము మాకు యాక్చువల్ కార్పొరేషన్లో ఆ రోజుకి వాళ్ళు బలవంతంగా గెలిచిన కార్పొరేటర్లు అన్నీ ఉన్నారు. మరి నేను ఏమని 66 మంది మాకు వేశారు. మరి ఏమి ఎందుకు ఇప్పుడు మేము వాళ్ళే లాగలేదు కదా. పర్లేదు ఏ మనం స్లో అండ్ స్టడీ మిస్టర్ కంగారు వేయలేదు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది భీమిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి ఈ భీమిలి ఒక ఎక్కువ తీర ప్రాంతం కలిగిన ప్రాంతం కూడా భీమిలి. అక్కడ టూరిజం ప్రత్యేకంగా అభివృద్ధికి మీ దగ్గర ఏమైనా మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా? ఎస్, టూరిజానికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. టూరిజంతో పాటు ఐటీ వీటన్నిటితో పాటు నేను మీకు ముందు చెప్తా ఉన్నాను, వైజాగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో ఉన్న హ్యాపెనింగ్ ప్లేస్ అదొక హైదరాబాద్ గచ్చిబౌలి బాదాపూర్ కొండాపూర్ ఇలాంటి ప్రాంతము. ఈరోజు భీమిలి అనేది అలాంటి ప్రాంతం. ఐటీ పరంగా, టూరిజం పరంగా, లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా అన్నింటిలో కూడా అది హ్యాపెనింగ్ ప్లేస్. వైజాగ్కి ఈరోజు 100 మంది మైగ్రేట్ అయితే అందులో 80 మంది ఓన్లీ ఈ ప్రాంతంలోనే వస్తూ ఉన్నారు. అందుకే దానికి ఒక స్పెషల్ ఫోకస్ పెట్టాలని చెప్పాను. ఈరోజు మధురవాడ ఉంది, అది ఒక్కటే దాదాపు 2 లక్షల మంది పైగా ఓటర్స్ ఉన్నారు అక్కడ. అంటే దానికి సపరేట్ ఒక మాస్టర్ ప్లాన్ కావాలి. దాన్ని ఇప్పటి నుంచే జాగ్రత్త చేయకపోతే అది ఒక బాంబే ధారావి లాగా స్లమ్స్ లాగా పరిస్థితుంది. దానికి అందుకని ఆ మాస్టర్ ప్లాన్స్ కానీ దానికి సపరేట్ ప్లానింగ్ అని చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. దాని మీద ఆల్రెడీ మంత్రి గారితో మాట్లాడడం, ముఖ్యమంత్రి గారితో చెప్పాం, ఆయన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. వైజాగ్ టు భీమిలి బీచ్ రోడ్ కూడా 6 లేన్స్ చేసి దాన్ని మొత్తం మనకి సాయంత్రం అయిందంటే అది మళ్ళీ ఒక నిర్మాణం తయారవుతుంది.
అలా కాకుండా దాన్ని కూడా ఒక ఈట్ స్ట్రీటు, ఎంటర్టైన్మెంటు, స్పిరిచువల్స్ ఇట్లా ఒక్కొక్క జోన్స్ కింద డిక్లేర్ చేసి దాన్ని సపరేట్గా డెవలప్ చేయాలి కూడా దానికి డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, కన్సల్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే జిల్లా హెచ్ఓడిస్తో మీటింగ్ పెట్టి మీకు మాస్టర్ ప్లాన్ ఏంటి, ఐటీ టవర్స్ ఎక్కడ రావాలి, టూరిజం ఏమేమి చేయాలి, లేకపోతే ఇంకా రియల్ ఎస్టేట్ ఏం చేయాలి, ఒక శాటిలైట్ టౌన్షిప్ అనుకుంటున్నాం, మిగతా ఇవన్నీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మీ త్వరలోనే అన్ని అనౌన్స్ చేస్తాం. అంటే ఒకటమ్మా, ఇక్కడ దీంట్లో ఒకసారి వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక ఇనప సంఖ్యలు వేసుకుంటా కూడా వాళ్ళు ఆగరు, వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. కానీ లోపలికి వచ్చినా ఓటు వాళ్ళు చేయలేదు, ఏమిగా వేయాల్సింది ఓట్లు మళ్ళీ వీళ్ళే కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి 40 మంది వెళ్ళారు కార్పొరేటర్లు, మరి ఇక్కడికి వచ్చి ఓట్లు పడలేదు మరి. కాబట్టి ఆ ప్రజల్లో మార్పు చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది మనం ఎక్కడున్నాం, ఏం చేయాలి, మన ఫ్యూచర్ అంటే అర్థమైంది వాళ్ళకి. అర్థమైన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా ఇటువైపు ఇదవుతా ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అదే కాదు కాదు, దీంట్లో మనమే గెలవాలని కాదు. ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా చూడ గెలవాలని కోరుకుంటే తప్పలేదు. కాదు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రాజకీయాలకు సంబంధం లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఏమైపోయిందంటే అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రతిదీ కూడా ఆ స్కూల్ కమిటీ ద్వారా చేయాలి. కాబట్టి స్కూల్ కమిటీ అనేది ఒక మంచి ఎఫెక్టివ్ పర్సన్ ఉంటే అన్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద అందరిని పెట్టి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అట్లా ఉన్నప్పుడు ఆ స్కూల్ కమిటీస్ ఎలక్షన్లో ఉండకూడదు అంతే. ఇప్పుడు మనం చేస్తాం అంతే, అదే పార్టీ క్యాండిడేట్లు ఏం కాదు, పేరెంట్స్ కమిటీ అది. పార్టీ సింబల్ లేవు, పార్టీ తరఫున పోటీ చేయట్లేదు. కాదమ్మా, ఇప్పుడు అక్కడ తెలుగుదేశం క్యాండిడేట్ కాదు, జనసేన క్యాండిడేట్ కాదు, బీజేపీ క్యాండిడేట్ కాదు, పేరెంట్స్ కమిటీలే. కాకపోతే ఇప్పుడు ఆ పేరెంట్లు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకో, వైసీపీ పార్టీకో, ఒక పార్టీకో మనమందం ఉన్నారు అంతే. దాన్ని తప్ప ఈ పార్టీకి డైరెక్ట్గా సంబంధం లేదు.